హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు చాలా ఫ్లాట్ డే ఫర్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎస్పెషలీ. అసలు ఆల్మోస్ట్ కదలలేదనే చెప్పాలి. నిఫ్టీ కదలలేదు, బ్యాంక్ నిఫ్టీ కదలలేదు. అవి ఎగ్జాక్ట్లీ మనం ఏ లెవెల్ అయితే చెప్పామో 22567 దానికన్నా ప్లస్ ఆర్ మైనస్ 20-30 పాయింట్స్ రేంజ్లో తిరిగింది అండ్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ దానికన్నా ఒక 10 పాయింట్స్ కింద డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ అయితే చెప్పాము ఆల్రెడీ మీకు నిన్న 74724 ఈ లెవెల్ చెప్పాను. అది దాటలేకపోయింది. దానికన్నా కింద ఒక 100 పాయింట్ల కింద డౌన్లో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా అప్లో క్లోజ్ అయింది సెన్సెక్స్. ఈ సెన్సెక్స్ ఈరోజు మూమెంట్ ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి చాలా డిసప్పాయింటింగ్ ఉంటుంది. ఎక్స్పైరీ ట్రేడింగ్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు తప్పకుండా నష్టపోయింటారు. కానీ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు తప్పకుండా బెనిఫిట్ అయ్యింటారు నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మేము మన టెలిగ్రామ్ ఛానల్లో మమ్మల్ని అడిగారు ఆల్రెడీ కొంతమంది. దాంట్లో వాళ్ళకి మేము నిన్న మేము అదాని గ్రీన్ ఇచ్చాను. ఆల్రెడీ గోడ్రేజ్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అడిగితే ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాం. థామస్ కుక్ పోస్ట్ చేశాం. జ్యోతి స్ట్రక్చర్స్ ట్రెండ్ లెవెల్స్ డీటెయిల్గా పోస్ట్ చేశాను. ఏ లెవెల్ దగ్గర నుంచి ఉంటుంది, ఎక్కడి వరకు ఉంటుందని. ఎందుకంటే నేను మీకు చెప్తున్నప్పుడు పోస్ట్ చేస్తున్నప్పుడు అది 17 రూపాయలు ఉండింది జ్యోతి స్ట్రక్చర్. అది 16కి వస్తుందని చెప్పాను. ఆల్మోస్ట్ దగ్గర 1650 అంతలో క్లోజ్ అయినట్టుంది. అండ్ జేడబ్ల్యూఎల్ జూపిటర్ వ్యాగన్ ఇది కూడా పోస్ట్ చేశాను నేను. టెక్స్మేకర్ రైల్ కూడా పోస్ట్ చేశాను. ఇవన్నీ మమ్మల్ని మన టెలిగ్రామ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కామెంట్స్లో అడుగుతూ ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ వీలున్నంత మటుకు పెట్టేదానికి ట్రై చేస్తాను. కానీ వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందనే ఉద్దేశంతో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. దాన్ని మీరు చూసుకోవచ్చు. మీకు కూడా ఏదైనా సరే స్టాక్ మీకు డౌట్గా నుండి మీరు ఏదైనా వరీడ్గా ఉంటే వారు ఎవరు మీకు రెస్పాండ్ కానీ కాకుండా ఉంటే తప్పకుండా మాకు మెసేజ్ పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు మా యూట్యూబ్ ఛానల్లో మీరు పోస్ట్ చేయండి కామెంట్స్లో. తప్పకుండా మీకు వెంటనే మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో మీకు రిప్లై ఇస్తాము. మా దగ్గర ట్రెండ్ లెవెల్స్ రెడీగా ఉంటాయి. మేము వేరే వాళ్ళలాగా వెతుక్కొని దాని మీద రీసెర్చ్ చేసి సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎవరేమన్నారు కనుక్కొని వచ్చి చెప్పాల్సిన అవసరం. మా దగ్గర రెడీమేడ్గా ఉంటాయి ఫర్ ఆల్ ట్రెండ్ లెవెల్స్. తర్వాత నిన్న మేము టెలిగ్రామ్ మన థంబ్నెయిల్ ఒకటి పెట్టాను చూడండి. నిన్న మా వీడియో నేను పెట్టాను. ఈ వీడియో మీరు మిస్ అయింటే తప్పకుండా చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ మీద పెట్టాను. తర్వాత ఎస్పెషల్లీ డౌ జోన్స్ 43460 ఇది కానీ దాటకపోతే యూఎస్ మార్కెట్స్ డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది. అలానే వరల్డ్ మార్కెట్స్కు డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి నేను మీకు చెప్పాను. నిఫ్టీ లెవెల్ ఈరోజు వాచ్ చేయాల్సింది 22567 అని చెప్పాను. అది ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే అక్కడే ఉన్నది. దానికన్నా కొంచెం కింద క్లోజ్ అయింది ఎండ్ ఆఫ్ ద డేకి. సో గురువారం రోజు ఎలా ఉంటుంది అనేది నేను మీకు రేపు హాలిడే కాబట్టి రేపు ఈవినింగ్ నేను వీడియో పెడతాను. దాంట్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. ఈరోజు ఇప్పుడు చూడండి మీరు డౌ జోన్స్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 43460. డౌ జోన్స్ 43460 దగ్గరే ఉంది. అది ఎక్కడో అమెరికాలో ఉన్న ఇండెక్స్, అది డౌ జోన్స్ అమెరికాలో ఉన్న ఇండెక్స్. దానికి ట్రంప్, దానికి ఫెడ్, దానికి డాలర్ ఇండెక్స్, దానికి ఇంకా చాలా చాలా డీటెయిల్స్ మీకు చెప్తుంటారు కదా. మీకు అవన్నీ చాలామంది చెప్తుంటారు యూఎస్ గురించి. ఎవ్రీడే వాళ్ళ వీడియోలో 10 నిమిషాలు చెప్తుంటారు. కానీ ఎవరైనా మీకు ఈ లెవెల్ చెప్పగలిగారా ఒకసారి ఆలోచించండి. 43460 ఇప్పుడు కూడా గత 1 అవర్ నుంచి అక్కడే ఆగుంది. 43460 దగ్గరే ఆగుంది డౌ. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సిగ్నల్. ఎందుకంటే బ్రేక్ గన్ అయితే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుంది అండ్ రేపు కూడా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది ఈరోజు ఎండ్ ఆఫ్ ది డేకి మీకు తెలిసిపోతుంది. దాన్ని ఒకసారి చూసుకుంటుంది. కానీ బ్రేక్ గన్ అయితే మాత్రం ఫాలింగ్ ఒక 1000 పాయింట్ల వరకు కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అదే కానీ కిందకి కానీ వెళ్తే మనకి వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఇంకా ఫర్దర్ కిందకి వెళ్తాయి. కాబట్టి ఈ స్టాక్స్ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో దాన్ని కొనాలి అని, ఇప్పుడు పడిపోయింది కదా బాగా ఎంటర్ అవ్వాలా అని యాంగ్జైటీతో మనీ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు ఈ 43460 కానీ క్రాస్ కానీ కాకుండా ఈరోజు కూడా కానీ నెగిటివ్ కానీ క్లోజ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు బెటర్ ప్రైజెస్కి మీరు కొనాలనుకున్న స్టాక్స్ వస్తాయని చెప్పడం నా ఉద్దేశం. వాచ్ చేయండి 43460. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎగ్జాక్ట్లీ 43460. ఒకసారి చూసుకోండి. తర్వాత ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో మా దగ్గర మేము ఆల్రెడీ మీకు చెప్తూ వస్తున్నా కదా, మా దగ్గర చాలా పెద్ద ఆల్ ఎన్ఎస్సి స్టాక్స్ బ్యాంక్ లాగా ఉంటుంది. మా దగ్గర డేటా బ్యాంక్ లాగా ఉంటుంది. విత్ ట్రెండ్ లెవెల్స్ డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇంత డేటా ఎవరి దగ్గర ట్రెండ్ లెవెల్స్ రెడీగా మీకు చెప్పేదానికి ఎవరి దగ్గర ఉండదు, ఇంపాసిబుల్. అటువంటి డేటా మా దగ్గర ఉంది. దాంట్లో నేను ఆల్రెడీ ఈరోజు 4 కంపెనీస్ పోస్ట్ చేశాను, మీకు తమిళనాడులో చెప్పాను కదా. రేపు ఒక వీడియో పెడుతున్నాను. దాంట్లో రేమాండ్స్, ఇనాక్స్ ఇండియా, E2E నెట్వర్క్స్, వారే ఎనర్జీస్, తర్వాత రతన్ ఇండియా, అది ఆర్టీఎన్ ఇండియా అంటారు దాన్ని. ఈ 5 కంపెనీస్ ట్రెండ్ లెవెల్స్ రేపు నేను వీడియో పెడుతున్నాను, మీరు దాన్ని చూసుకోవచ్చు.
ఇవి కాకుండా మా దగ్గర నేను చెప్పాను టోటల్ 3000 స్టాక్స్ అని, దాంట్లో 254 బి సిరీస్ స్టాక్స్ ఉన్నాయి, 1119 ఈక్యూ సిరీస్ స్టాక్స్ ఉన్నాయి, 228 ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి, తర్వాత 212 ఎస్ఎం సిరీస్ స్టాక్స్ ఉన్నాయి, అంటే ఎస్ఎంఈ సిరీస్ చిన్నవి. చాలామంది మీరు ఓరియాన్ పవర్ ఇటువంటివి ఉన్నాయి చూసారా, అవన్నీ ఎస్ఎం సిరీస్. అవి ఆ సిరీస్ ఉన్నాయి. అవి మా దగ్గర 10 లెవెల్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. వాటిని మీకు డీటెయిల్స్లో ఏది కావాలన్నా సరే మీరు మమ్మల్ని అడగండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది కామెంట్స్లో అడగండి. కామెంట్స్లో అడిగితే తప్పకుండా మేము ఉన్నంత మటుకు వీడియో పెడతాం, అందరికీ పనికి వస్తుందనే ఉద్దేశంతో. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే ఇన్స్టెంట్ దీనికోసం పోస్ట్ చేస్తాం, అది మీరు చూసుకోవచ్చు. తర్వాత ఈరోజు ఏమైంది అనేది ఈరోజు మేము టెలిగ్రామ్ ఛానల్లో ఏం పెట్టామనేది నీకు చెప్పాం కదా స్టార్టింగ్లో, మీకు టెక్స్ట్ మ్యాక్ ఇవన్నీ పెట్టామని చెప్పాం కదా. ఇవన్నీ ఇక్కడ రాసున్నాను చూడండి, వాటి లెవెల్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పి కూడా రాసున్నాను. మీరు ఒకసారి దాన్ని చూసుకొని చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఈరోజు సెన్సెక్స్ ఎలా క్లోజ్ అయింది అనేది ఒకసారి చెక్ చేసి, సెన్సెక్స్ మీకు ప్లస్ 147 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ -2 పాయింట్స్ -5 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మీకు -43 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో అది ఎల్లుండి ట్రేడింగ్ కోసం లెవెల్స్ని ఆల్రెడీ మారుస్తాయి. ఇది నిన్న ఇచ్చిన లెవెల్స్ ఇక్కడ చూడండి. ఈ లెవెల్స్ ఇచ్చాను నేను మీకు 225567 నిఫ్టీ కానీ 48578 బ్యాంక్ నిఫ్టీ కానీ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది చూడండి, 48608. మేము అక్కడ లెవెల్స్ చెప్పామంటే అది అక్కడికి వచ్చి ఆగుతాయి. ఎదురు యూఎస్ స్టాక్స్ అయినా సరే, ఇండియన్ స్టాక్స్ అయినా సరే, వెన్ మీ మెన్షన్ లెవెల్ ఇక్కడికి వస్తుంది అంటే అక్కడికి వచ్చి ఆగుతుంది, అది అర్థం చేసుకోండి. తర్వాత ఈరోజు అప్పన్న స్టాక్స్, డౌన్ స్టాక్స్ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఆర్ డేటా ఇది మళ్ళీ చెప్తున్నా, ఈ డేటా ఎందుకు పనికిరాదు, ఇది ఓన్లీ స్టాక్స్ ఎంత కొన్నారో అది పనికి వస్తుంది. ఆ స్టాక్స్ చాలా మంది కొంటుంటారు, అమ్ముతుంటారు కదా. ఈరోజు ఎఫ్ఐఎస్ 12,500 crores కొన్నారు, 16,029 crores అమ్మారు, 3,529 crores నెట్ సెల్లింగ్లో ఉన్నారు. వాళ్ళు కంటిన్యూస్ సెల్లింగ్లోనే ఉన్నారు. డిఏఎస్ 11,278 crores వాళ్ళు బై చేశారు, 8,248 crores సెల్ చేశారు, 3,030 crores వాళ్ళు నెట్ బయింగ్లో ఉన్నారు. సో నెట్ సెల్లింగ్ ఎక్స్చేంజ్ వచ్చేది 499 crores నెట్ సెల్లింగ్ ఉంది. ఇది టోటల్గా ఎఫ్ఐఆర్ డేటా అండ్ డిఐ డేటా టుగెదర్, ఎఫ్ఐఆర్ అండ్ డిఐ డేటా టుగెదర్ ఇది. తర్వాత ఫ్యూచర్స్ సంబంధించిన డేటా నేను రేపు వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఎల్లుండి ట్రేడింగ్ కాబట్టి. ఫ్యూచర్స్ అన్నీ నేను నిఫ్టీ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, నిఫ్టీ ఆప్షన్స్ ఎలా ఉంది అని ఎల్లుండి ఫుల్ ఎక్స్పైరీ కాబట్టి డీటెయిల్గా వేరే వీడియో పెట్టేదని ట్రై చేస్తున్నాను. అది యూ కెన్ సీ దట్ వీడియో టుమారో. తర్వాత చార్ట్ ఎలా ఉందని చెక్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్ చూడండి. ఈరోజు మీకు నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్, ఈ రెండు చార్ట్స్ ఒకసారి చూసుకుందాం మనం ఎలా ఉందని. మామూలుగా మీరు ట్రెండ్ మన క్యాండిల్ స్టిక్ చార్ట్ కానీ చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే, అది క్యాండిల్స్ పెద్ద ఉంటాయి కదా, 5 minutes క్యాండిల్ చూసుకుంటారు కాబట్టి మీకు బాగా పెరిగిపోతుందనే లెవెల్లో ఏదో అబ్నార్మల్గా ఉంటుంది. సో మీకు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది మీకు, నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 22,516 దగ్గర ఓపెన్ అయింది. 22,516 ఓపెన్ అవ్వగానే పైకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? 22,559కి వెళ్ళింది. వెంటనే ఓపెన్ అయింది, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లోపల పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళింది 22,613 వరకు వెళ్ళింది. అది మన సెకండ్ లెవెల్ అప్ సైడ్. ఆ 22,613 దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత హై టచ్ అయింది 22,625. అక్కడి నుంచి అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మీకు 22,559 దగ్గరికి వచ్చింది. అండ్ త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ అక్కడే ఉన్నది, 22,559 దగ్గర ఉన్నది. మనం చెప్పిన లెవెల్ మీకు 22,567 ఇస్ ద లెవెల్. నేను చెప్పిన లెవెల్ అది ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే మీకు 22,567, 22,559 ఈ రేంజ్లోనే ప్లస్ ఆర్ మైనస్ 10 పాయింట్స్ రేంజ్ నేను ఇచ్చిన లెవెల్లో దాంట్లోనే తిరుగుతూ వస్తుంది. లాస్ట్లో క్లోజ్ అయింది మీకు 22,524 దగ్గర క్లోజ్ అయింది, కానీ యావరేజ్ మీకు 22,547 దగ్గర క్లోజ్ అయింది. ఇది నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సంబంధించి మీరు కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో చూడండి మనకి ఎక్కడ క్లోజ్ అయిందని ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో మీకు ఓపెన్ అయింది మీకు 48,691 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 48,862 హై. అది ఓపెన్ అవ్వగానే కింద పైకి వెళ్ళింది. తర్వాత కిందకు వచ్చి మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది. మళ్ళీ 48,784 పై వరకు వెళ్ళింది. దాన్ని దాటింది 862 వరకు వెళ్ళింది. అది దాటలేక మళ్ళీ కిందకు వచ్చేసి ఓపెన్ దగ్గరకు వచ్చింది. ఓపెన్ బ్రేక్ అయ్యి ఫస్ట్ లో దగ్గరకు వచ్చింది 48,599. అక్కడి నుంచి త్రూ అవుట్ ద డే ఓపెన్ కింద క్లోజ్ అయింది ఆల్మోస్ట్. అది ఎక్కడ క్లోజ్ అయింది చూసుకుంటే 48,608. మేము చెప్పిన లెవెల్ మీకు ఇదే 48,578 ఇస్ లెవెల్ వాట్ వీ టోల్డ్ యూ. అది మనకి ఈ చార్ట్, నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సంబంధించింది. ఇది పెద్ద మూమెంట్ లేదు కాబట్టి దీనివల్ల మనకి స్టాక్స్లో కూడా పెద్ద మూమెంట్ ఉండదు. అలానే మన లైవ్ బేసిస్లో కూడా పెద్ద మూమెంట్ ఉండదు. అవి రేపు పెడతా, నేను ఈరోజు పెట్టడం కాదు కాబట్టి. సో ఇది చార్ట్స్ మనకి. ఈరోజు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా ఈరోజు. సెన్సెక్స్ ఎక్స్పైరీలో ఏమవుతుంది, సెన్సెక్స్ కూడా ఇలానే కదలలేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఆప్షన్ బయర్స్ వచ్చేది అవుట్ ఆఫ్ ద మనీ ఆర్ ఎట్ ద మనీ ట్రేడ్ చేసిన వాళ్ళందరూ నష్టపోయి ఉంటారు.
వేరే డీప్ ఇన్ ద మనీ ట్రేడ్ చేసినట్టు ఒకవేళ నేను మీకు 70,400 అది పొద్దున కానీ చేస్తుంటే వాళ్ళకేమైనా మనీ వచ్చి ఉండేదేమో, లేదా 70 అంటే 7-4 అని లెవెల్ ఇచ్చున్నారు. అది ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎవరైనా కానీ సరే దానికన్నా అంతకన్నా పైన కానీ పుట్ కానీ తీసుకుంటే వాళ్ళు ఏమైనా బెనిఫిట్ అయింటారేమో. బట్ ఆప్షన్ బయర్స్కి అయితే ఓవరాల్ ఈరోజు లాస్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఈరోజు హ్యాపీ మనీ చేసుకుని ఉంటారు. ఈరోజు ఎస్పెషల్లీ సెన్సెక్స్లో అయితే చేసుకుని ఉంటారు నేను అనుకుంటాను. డబుల్ ఎంన బెహస్ చేసిన వాళ్ళకైతే అసలు బాధే ఉండదు, అసలు ఎప్పుడు బాధ ఉండదు వాళ్ళకి, ఇప్పుడు కూడా బాధే ఉండదు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మా లైవ్ బేస్డ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. చార్ట్స్ ఎస్పెషల్లీ మీరు కానీ రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు స్టాక్స్ ఏదైనా సరే ఏ ట్రెండ్ ఏ కండిషన్లో ఉన్నా సరే వరీ కాకండి, అది స్టాక్ ఏమైందని ఎవరో మీకు రిప్లై ఇవ్వమని పట్టించుకోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పోస్ట్ చేసుకోండి. మీరు క్వశ్చన్ మాకు కామెంట్స్లో అడగండి, తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాం, మేము మీకు క్లియర్గా ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.